ఎంత దౌర్భాగ్యం అంటే మన డిప్యూటీ సర్వేయర్లకు ఉద్యోగాలు ఇవ్వాల ట్రైనింగ్ ఇచ్చిరు, నెల రోజుల ట్రైనింగ్ ఇచ్చిరు. ఆ నెల రోజుల ట్రైనింగ్ కూడా నియామక పత్రాలు ఇచ్చారు. ట్రైనింగ్ బ్యాచ్కి నియమ పత్రాలు మళ్ళీ ఎవరు ఇచ్చారు? సీఎం ఇచ్చిండు. మరి సీఎం కనీసం నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు సీఎంకి వెళ్ళి అటెండెన్స్ స్థాయికి వెళ్ళిపోయిన సందర్భం, ఆ శాఖకు మంత్రి ఉంటే మంత్రి ఇవ్వచ్చు కదా. ప్రతిదానికి ముఖ్యమంత్రి చేతన మీకెళ్ళే పత్రాలు ఇవ్వాలనా? అంటే ముఖ్యమంత్రికి వేరే పని ఏం లేదా? రాష్ట్రంలో నిరుద్యోగులని నిండా ముంచిన గవర్నమెంట్ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మేము 1000% చెప్తా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో కొట్లాడింది, ఇవాళ టీఆర్ఎస్ వ్యతిరేకంగా కొట్లాడింది మా నిరుద్యోగులమే. అయాల మోసపోయినాం, ఇవాళ గోసపడుతున్నాం. 100% ఇవాళ గోసపడుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఏమార్చారు, మమ్మల్ని మోసం చేశారు. 2 లక్షల ఉద్యోగాల సంబంధించి ఒక అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు. ఏప్రిల్లో మొదటి ఫేజ్ అంట, నవంబర్లో రెండో ఫేజ్ అంట. ఏ ఫేజ్లన్నీ ఎక్కడ పోయినా అర్థం కాదు. ఇప్పటిదాకా ఏ ఫేజు లేదు, ఏ నోటిఫికేషన్ లేదు. మీ ఎన్నికల మేనిఫెస్టో పోయింది. అసెంబ్లీలో 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టారు, అది ఇంతవరకు దిక్కే లేదు. ఇవాళ ఏ ఒక్క ఉద్యోగం లేదు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలలో అసలు ఏ ఉద్యోగాలను లెక్క లేకుండానే వాళ్ళు మేనిఫెస్టో తయారు చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరం తర్వాత ఎన్ని ఉద్యోగాలు లెక్కలు చేయడానికి మళ్ళీ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇంత దౌర్భాగ్యం ఏం తెలియకుండానే వాళ్ళ పరిపాలన జరుగుతుంది.